శ్రీకరుడు శుభకరుడు ఆధ్యాత్మిక భక్తి ఛానల్కు నమస్సుమాంజలి. స్వాగతం సుస్వాగతం. శ్రీ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మనం ఆధ్యాత్మికంలో ఆత్మానుభూతి అంటే ఏమిటి, దాని పూర్వాపరాలు ఎలా ఉంటాయని మనకు తెలిసినంత వరకు చర్చించుకుందాం. భగవంతుడు సృష్టించిన పదార్థాలతో భగవంతుణ్ణి ఆరాధించడం కాకుండా మన మనోపుష్పాన్ని భగవంతునికి సమర్పించడమే అనన్య భక్తి. అంటే టెంకాయలు, పుష్పాలు, పండ్లు, పత్రి, నైవేద్యాలు కాక మన మనసు అనే పుష్పాన్ని భగవంతుని పాదాలపై పెట్టి ఏకాగ్రతతో నీకంటే నాకెవరూ లేరనే ఆర్తితో పూజించడమే అనన్య భక్తి. ఈ మనసు శుద్ధత కలిగి ఉండాలి. ప్రేమతో కూడినదై పరోపకార భావముతో నేను నాదనే దాన్ని అదుపు చేస్తూ స్నేహభావంతో భక్తిగా ఉండాలి. దీనికి ముందుగా ఇంద్రియ నిగ్రహం అంటే కోరికలు అదుపులో ఉంచడం. అన్ని ప్రాణులలో దేవుడున్నాడు. శాంతియుతంగా మెలగటం, క్షమాగుణముతో హింసను విడనాడి తప జప ధ్యానాలతో లీనమై ఉండాలి. ఈ ప్రపంచమంతా పరమాత్మ చైతన్యమే నిండి ఉన్నదని, అన్ని జీవరాశులలో పరమాత్ముడున్నాడని ఎరుకగలిగితే మనతో పాటు విశ్వమంతా నిండి ఉన్నట్లు అర్థమవు. తర్వాత మన మనస్సు బాహ్య వస్తువులపైనే పరుగులు తీస్తూ ఉంటుంది. అలాంటి మనసును శుద్ధి చేసి అంతర్ముఖం చేయాలి. మనసు బుద్ధి ఏకమై ఆత్మలో లయం కావాలి, లేదా మనసే ఆత్మగా ప్రకాశించాలి. చిత్తశుద్ధి పొందిన మనసును ఆత్మలో ప్రతిష్ఠించాలి. ఇలాంటి మనోపుష్పాన్నే దేవునికి సమర్పించాలి. ఇదే అనన్య భక్తి, ఆత్మానుభూతి. చిత్తశుద్ధి లేని పూజ భగవంతుడు స్వీకరించడు. ఇప్పుడు మనం చర్చించుకున్న విషయాలన్నీ అనుసరిస్తూ పరిశుభ్రమైన చిత్తంతో భగవంతుని ప్రార్థించాలి. గృహస్థుడు కానీ, బ్రహ్మచారి కానీ, సన్యాసి కానీ మనసు శుద్ధి చేసుకుంటేనే భక్తుడవుతాడు. గృహస్థుడెప్పుడు సంసారిక జీవిత ఒడిదుడుకులలో సంపాదనే జీవితమై నేనే అనే అహం, స్వార్థచింతన, లోభత్వంతో ఉంటూ పూజ గదిలో పక్కింటికి వినబడేటట్లు గంట వాయించేంత మాత్రాన ఆ భక్తిని దేవుడు అంగీకరించడు. నేను బ్రహ్మచారిని, సంసార జంజాటకం లేదు, నేనెప్పుడు భక్తిలోనే ఉన్నానని, తన భక్తి 10 మందికి తెలియాలని 4 సంస్కృత శ్లోకాలు బట్టి బాహటంగా తన భక్తిని ప్రదర్శించినంత మాత్రాన అతడు భక్తుడైపోడు. రెండిటికీ చెడిన రేవడైపోతాడు. ఇక సన్యాసి విషయం. కాషాయం ధరించి ఒళ్ళంతా నామాలతో 4 గుళ్ళు తిరిగి నేనే దేవుడు, నాకంటే మించినోడు లేదన్నా అది భక్తి కాదు. మనం పై చెప్పుకున్న ప్రతి అలవాటు వారి వారి జీవితాల్లో అనుసరిస్తూ భగవంతా అంతా నువ్వే అని సర్వం ఆయనకు అర్పిస్తే అప్పుడు ఆయన దయ మనకు దొరకొచ్చునేమో. ఈ విషయంలో ఎవ్వరికి మినహాయింపు ఉండదుగాక. ముక్తికి భక్తి చాలా అవసరం. ఇంకో జన్మ నాకు వద్దు దేవుడా అంటే నిరాడంబర జీవితం, వాంఛలు లేని మనసుతో నిరంతర ధ్యానంతో చిక్కి శల్యమై శరణాగతి పొందితేనే నీకు ముక్తి. దేవుడికి బంగారు పాదుకలు, కిరీటాలు చేయించడంతో పాటు ధర్మాన్ని ఎంతవరకు పాటించామన్నదే ముఖ్యం. చిత్తశుద్ధి, నిష్కామ కర్మల ప్రేమత్వం,
అందరిలో దేవుడున్నాడనే మహోన్నతమైన జీవనశైలి భక్తుడికి అత్యవసరం. తరువాత ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకం. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు. మన శరీరం కూడా వీటితోనే నిర్మింపబడినది. ఇలా పైకి కనిపించేదంతా స్థూల శరీరమే. అలాగే సూక్ష్మకారణ శరీరాలు ఉన్నాయి. మనసు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మ పంచభూతాలు కలిసి మొత్తం 17 తత్వాలతో ఏర్పడినదే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం ఆధారం ఆత్మ కాబట్టి సూక్ష్మ శరీరం లేకుండా స్థూల శరీరం దేనికి పనికిరాదు. మృత్యుకాలంలో జీవుడు సూక్ష్మ శరీరంతో పాటు తాను చేసిన కర్మలతో కూడిన దేహాన్ని వదిలిపోతాడు. సూక్ష్మ శరీరం జీవుడికి వాహకమవుతుంది. తదుపరి అది మరో స్థూల శరీరానికి కారణమవుతుంది. కాబట్టి దానిని కారణ శరీరం అంటారు. ఈ కారణ శరీరంలోనే అనేక జన్మార్జిత పాపపుణ్యములు బీజరూపంలో నిక్షిప్తమై ఉంటాయి. వీటి వల్లనే అనేక వికారాలు వస్తూ ఉంటాయి జీవుడికి. పై వికారాలు తొలగించుకోవాలి అంటే సూక్ష్మ శరీరంలో మార్పు రావాలి. ఈ సూక్ష్మ శరీరంలో మార్పు రావాలి అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ స్థూల శరీరంతోనే ఏ సాధనైనా చేయాలి. శరీరమాంద్యం కలు ధర్మ సాధన. కాబట్టి ఈ శరీరంతోనే సాధన చేయాలి. ఇది లేకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి అన్న చందంగా ఈ శరీరం ఉండగానే చిత్తశుద్ధితో నిష్కామ కర్మలతో అనన్య భక్తితో సాధన చేస్తూ ఆత్మానుభూతి పొందాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆధ్యాత్మికం బ్రహ్మానందం.